ఇక జిల్లాల కుదింపుపై అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి రవీంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జిల్లాల కుదింపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని రవీందర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాను సంగారెడ్డిలో విలీనం చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజలతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని దేవి రవీందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఆమోగ్యయోగ్యమైనటువంటి మంచి పాలన అందించే విధంగా ఉండాలి. కానీ మండలాలను తొలగిస్తాం, డివిజన్లను తొలగిస్తాం, జిల్లాలను తొలగిస్తాం అని చెప్పి ప్రకటన చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా 1982 నుంచి సిద్దిపేట జిల్లా కావాలని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష ఉండే. ఆ ఆకాంక్షకు అనుగుణంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లాగా ఏర్పడడం జరిగింది. 2016వ సంవత్సరం 11వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లాగా ఏర్పడడం జరిగింది. మరి సిద్దిపేట జిల్లా మీద ఒక కపట ప్రేమ రాష్ట్ర ప్రభుత్వము ఒక కక్షపూరితమైనటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని సిద్దిపేట జిల్లాను తొలగించి మళ్ళీ సంగారెడ్డిలో కలపాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకు ఆమోగ్యయోగ్యంగా ఉండే విధంగా, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాల్సినటువంటి